హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లతా పృథ్వీరాజ్. మీతో ఒక విషయం పంచుకోవాలని చెప్పేసి వచ్చానండి. ఏంటంటే, మీ లైఫ్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే అసలు బాధపడకండి. మెయిన్గా టీనేజ్ టీనేజ్ పిల్లలు అసలు లవ్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి ఏం తెలియకుండానే ప్రేమించేస్తున్నారు. కాదంటే సూసైడ్లు చేసేసుకుంటున్నారు, లేదా ఇంట్లో బెదిరించేస్తున్నారు. ఇది తప్పు. ఎంతవరకు తప్పు అంటే, వాళ్ళకి లైఫ్ మీద అసలు ఏం తెలుసు. ఇంకా 10th ఫెయిల్ పాస్ ఏది వాళ్ళ లైఫ్లో ఏమీ సెటిల్ అవ్వకుండానే లవ్ చేసేయడం, చేతులు కోసుకోవడం, పేర్లు రాసేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం మూర్ఖత్వం. తెలిసిన పిల్లలు అర్థం చేసుకుంటారు, పేరెంట్స్ మాటలు వింటారు. తెలియని పిల్లలు సూసైడ్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాళ్ళని బెదిరించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ జనరేషన్లో లవ్ అనేది చాలా వరకు నీచంగా చూస్తున్నారు నా దృష్టిలో అయితే. నేను వాడిని చూసి చెప్తున్నాను. సో మీ ఇంట్లో ఎవరైనా లవ్ చేస్తూ ఉంటే, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోతే, ఆ పర్సన్ కోసం మీరైతే మీ సోల్ని లాస్ చేసుకునే అవసరం లేదండి. మీ లైఫ్లోకి అంతకన్నా బెటర్ పర్సన్ వస్తారు. సో వెయిట్ చేయండి. లైఫ్ అందరికీ మంచే చేస్తుంది. ఫస్ట్ పాఠం నేర్పిస్తుంది, తర్వాత మంచి ఒక లైఫ్ అయితే ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ అని కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో దానివల్ల 2 ఫ్యామిలీస్ చాలా లాస్ అయ్యారు. అందుకనే చెప్తున్నా, లవ్ అనే వర్డ్కి అర్థం తెలియని ఏజ్లో ఏదైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళ మెయిన్ ఈ లవ్ అనేది మానేసి మీ కెరియర్ మీద, మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏదో ఒకరోజు మీరు మీ లైఫ్లో ఏదన్నా ఒకటి సాధిస్తారు. సో ఇది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా? ఇకైతే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.